రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ బెంజ్. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్ తాండా డబుల్ ఎక్స్. అయితే ఈ జిగర్ తాండా డబుల్ ఎక్స్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే ఈ జిగర్ తాండా డబుల్ ఎక్స్ మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ జిగర్ తాండా డబుల్ ఎక్స్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది బి కన్నన్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయన్కర్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది లోకేష్ కనకరాజ్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రాఘవ లారెన్స్, నయనతార, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే బెంజ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. అయితే నయనతార గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గాడ్ ఫాదర్. అయితే గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ తర్వాత నయనతార గారు 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నయనతార గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బెంజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ బెంజ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయి అని అంటున్నారు నయనతార గారు. చూడాలి బెంజ్ మూవీ రిలీజ్ తర్వాత నయనతార గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయా రావా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బెంజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే బెంజ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ బెంజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం బెంజ్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ బెంజ్ మూవీని ఈ 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే బెంజ్ మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఇంకా నయనతార గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.